అని కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనం గౌతమ్ నగర్ లో ఒక 15 కోట్లతో ఒక రిజర్వాయర్ ని కూడా నీటి రిజర్వాయర్ ని తెచ్చుకుంటున్నాం. అంటే పని చేస్తా అంటే పార్టీలకు అతీతంగా ఎవరైనా డబ్బులు ఇస్తారని చెప్పడానికి మీ ముందు నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను. అంతేగాని ఇక్కడ వైమనుష్యాలు ఏదో ఇబ్బందులు ఇంకోటి ఏదో చేయాలనే ఉద్దేశం మాకెవరికి కూడా లేదు. కాబట్టి దయచేసి మంచి ఒక ఆలోచనతోటి ఫస్ట్ 3 ఏళ్ల తర్వాత ఎవడు ఉంటాడో ఎవడు బీక్తాడో అవనికి తెలుసు. కానీ మనం ఈ 3 ఏళ్లలో మనం ఏం చేసినాం అనే దానికి మనం ఒకటి నిదర్శనంగా కొన్ని పనులను చేసి చూపించుకుంటే మనం రేపు ప్రజలు 10 కాలాల పాటు అరే ఆయన ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పనులు అయినాయి అనేది తెలియజేస్తారు. కాబట్టి దయచేసి దాని ఒక్కదాని గురించే నేను పనిచేసాడు. లేకపోతే నాకు కూడా అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఏ రకంగా ఇబ్బందులు, ఏ రకంగా మంచిగా ఏ రకంగా పోవాలనేది కూడా నాకు కూడా విచక్షణ ఉంది. కాబట్టి ఇంకొకటి ఐ రిక్వెస్ట్ రైల్వే ఆఫీషియల్స్ ఆల్సో. ఎస్టర్డే ఐ స్పోక్ టు యువర్ CPRO, దెన్ ఆల్ అదర్ ఆఫీషియల్స్, ప్లీజ్ మెయింటైన్ ప్రోటోకాల్స్. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి, మనకు ఒక అద్భుతమైన ప్రధానమంత్రి మన దేశానికి ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఫోటో కూడా పెడితే బాగుంటది. ఎందుకంటే ఈజ్ ఆల్సో స్టేట్ హెడ్ కాబట్టి మీరు అది కూడా ఒకటి తీసుకోవాలా. అదేవిధంగా మీరు ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేని కూడా పరిగణలోకి తీసుకోవాలా. నేను ఈటల రాజేందర్ అన్నకు మొత్తం చెప్పినాం. ఎందుకంటే మీరు తెలంగాణ ప్రైడ్ ని కూడా ఆలోచించాలి. సి ఫర్ రైల్వేస్ ఎవ్రీబడి కంట్రిబ్యూట్స్. తెలంగాణ ఆల్సో కంట్రిబ్యూట్ టు ద కిటీ ఆఫ్ రైల్వేస్. GST అనుకోండి, రైల్వే టికెట్లు అనుకోండి, ఇంకో రూపంలో అనుకోండి, ప్రతి సందర్భంలో కూడా ఇలా తెలంగాణ దేశానికి ఎంత ఇస్తుందో మీ అందరికీ తెలుసు. దేశానికి ఇవాళ ఎన్ని కోట్ల రూపాయల మన GST కలెక్షన్ కానీ, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ రూపంలో కానీ మనం ఎన్ని వేల కోట్లు మన తెలంగాణ ప్రజలు కడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రైడ్ ని మీరు మర్చిపోవద్దు. నాకు పార్టీలకు అతీతంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన కూడా స్టేట్ హెడ్ ని కూడా గౌరవించాలా. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేని గౌరవించాలా. అదేవిధంగా లోకల్ కార్పొరేటర్ ని, ఈ ప్రాంతం ఎవరికైతే వస్తుందో వాళ్ళని కూడా గౌరవించుకుంటే రైల్వే అధికారులకు నేను ఇది అందరు సభాముఖంగా టాక్ టు యువర్ రైల్వే బోర్డ్. సి దర్ ఈస్ అబ్సల్యూట్లీ వాళ్ళేమి నేను తెప్పించిన మీ సర్క్యులర్ ని ఏంది ప్రోటోకాల్స్ ఏ విధంగా ఉండాలా, రైల్వే అధికారులు ప్రోటోకాల్ ఏ విధంగా పాటించాలనే సర్క్యులర్ లో దిస్ క్లియర్లీ మెన్షన్. MP, MLA అండ్ కార్పొరేటర్ షుడ్ బి ఇన్వైటెడ్. బికాస్ నేను చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి కార్యక్రమాలలో కూడా నేను చూస్తుంటాను, ఆయన లోకల్ సర్పంచ్ కూడా అక్కడ కూర్చోబెట్టుకుంటాడు ఆయన పక్కకి. అది ఆయన గౌరవం. అని నాకు కూడా తెలుసు. మా ఈటల రాజేందర్ అన్న కూడా గొప్ప మనసున్న వ్యక్తి, మా BRS పార్టీ నుంచే BJPకి వచ్చిన వ్యక్తి. కాబట్టి తప్పకుండా మా యొక్క ఆవేదనని, మా యొక్క బాధని ఆయన కూడా తెలుసుకుంటాడు. ఇక ముందు కూడా మాకు చేయి పట్టుకొని మాకు ప్రతి ప్రాజెక్ట్ లో ముందుకు తీసుకుపోతాడని. ఏమన్నా సభాముఖంగా అన్న మా వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే క్షమించాలని కూడా. ఎందుకంటే మీరు మా నాన్నతో సమానుడు అన్న. నేను మా నాన్నని ఎంత గౌరవించుకుంటున్నా మిమ్మల్ని కూడా అంత గౌరవించుకుంటాను. కాబట్టి నేను ఆయన కూడా సభాముఖంగా ఏదైనా అంటే మా వాళ్ళ ఆక్రోశాన్ని కూడా ఒకసారి మీరు గమనించాలి. ఎందుకంటే ఒకరు అంటారు వీళ్ళు ఏం కంట్రిబ్యూషన్ ఉంది, ఇంకోళ్ళు అంటారు ఇంకోటి ఏదో పెట్టుకుంటారు. మనం సమానంగా చేసుకుందాం భయ్. నా డబ్బా నేను కొట్టుకుంటా, మీ డబ్బా మీరు కొట్టుకుంటాం, తప్పేమున్నది? ఇప్పుడు ఎవరు చేస్తుండ్రు అనేది కంటికి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మీరు నాయకులది అదేవిధంగా కార్యకర్తలది ఆక్రోశాన్ని ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ఇన్సిడెంట్ కాదు, ఇది రిపీటెడ్ గా జరుగుతున్నప్పుడు మా మధ్యలో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇది ఒక రిక్వెస్ట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇయ్యలేందో మా అన్న, మా పెద్దన్న నా మీదకి ఎగురుతున్నాడు. నేను చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉండే అట్లా. మనకు ఇక్కడ ఇష్యూ కాదన్న, మన మధ్యలో కాదు. ఓకే ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాను. నేను అనేది ఒకటే, ఇప్పుడు మనం ఇది దూరం పెంచుకుందామా మల్కాజ్గిరిని డెవలప్ చేసుకుందామా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే ఒక రైల్వే ప్రాజెక్ట్ మీరు ఒక్కటి దయచేసి గమనిస్తే, ఒక రైల్వే ప్రాజెక్ట్ చేయాలంటే దాంట్లో ఎన్నో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో MP అవసరం,
ఎమ్మెల్యే అవసరం, స్థానిక అధికారులు అవసరం, కేంద్ర అధికారులు అవసరం. కాబట్టి ఇది ఒక్కటి గమనించి ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి ఈ ఇబ్బందులు రావు అనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పూజ మా ఒక పెద్దన్న లాంటి వ్యక్తి అలా ఇబ్బంది పడుతుంటే మాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అన్నా మీకు సభాముఖంగా చేతులు జోడించి చెప్తున్నా, మనము కొంచెం మన వాళ్ళని సమన్వయం చేసుకోగలిగితే మంచిగా ఉంటుంది అనేసి చెప్తుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్కాజిగిరి శ్రీ ఈటెల రాజేందర్ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మిత్రులు, స్థానిక శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు, రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయనాథ్ గారు, డిఎం సంతోష్ కుమార్ గారు, అనిరుద్ధ్ పమార్ గారు, సీనియర్ డిసిఎం శ్రీధర్ గారు, సిపిఆర్ఓ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, గౌరవ కార్పొరేటర్ రాలేదు వారికి కూడా అందరికీ, పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. కూర్చోండి, నిమ్మగా కూర్చోండి. ఒక 3-4 ఫండమెంటల్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి అందరం. గ్రామంలో వార్డు మెంబర్ అయినా లేదా ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా వస్తలేదా? ఎవరికైనా వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి, కార్పొరేటర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ సభ్యుల వరకు ఎవరికైనా అందరికీ ఓట్లు వేసి గెలిపించేది ప్రజలు మాత్రమే. అందరికి అధికారం ఇస్తారు. వార్డు మెంబర్ స్థాయిలో ఆయన పరిధి ఉంటుంది, ఎమ్మెల్యే స్థాయిలో వారి పరిధి ఉంటుంది, ఎంపీ స్థాయిలో నా పరిధి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించుకోవాలి. రెండో అతి ముఖ్యమైన మాట ఏంటంటే, గుర్తుపెట్టుకోవాలి మనందరూ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందరం సమన్వయంగా పనిచేస్తేనే ప్రజలకు ఫలితాలు అందుతాయి. నేను ఇక్కడ కార్పొరేటర్ ఉంటారు, జిహెచ్ఎంసీ నుంచి కొట్లాడి డబ్బులు తీసుకొస్తాడు. ఎమ్మెల్యే గారు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి డబ్బులు తీసుకొస్తాడు. నేను ఎంపీగా ఉంటా, నేను కేంద్ర ప్రభుత్వం దగ్గర దాంట్లో కొట్లాడి డబ్బులు తీసుకొస్తా. మేము ఎవరైనా డబ్బులు తీసుకొచ్చినా మేమందరం కూడా ప్రజల డబ్బులకు కాపాడాలని తప్ప మేము డబ్బులకు ఓనర్లం కాదు. ఈ భావన తప్పకుండా ఉండాలి. రాజశేఖర్ గారు తీసుకొచ్చిన, నేను తీసుకొచ్చిన నిలబడ్డారు అన్న. ప్రజలు కట్టిన పనులు మాత్రమే అనేది మనం మర్చిపోవద్దు. సౌండ్ కొంచెం పెట్టు. మూడో మాట ఏంటంటే, ఈ వాస్తవంగా రైల్వే ప్రాజెక్టులు
ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం, వందే భారత్ ట్రైన్లను ఆవిష్కరించిన, అమృత్ స్టేషన్లు ఆవిష్కరించిన, ఆర్ఓబీలను ఆవిష్కరించిన, 100, 150, 200 ఒకేసారి ఇనాగ్రేట్ చేస్తున్నారు. మీకు తెలుసు. ఇది కూడా వాస్తవంగా దాంట్లో భాగంగానే ఇనాగ్రేట్ చేయాలి అని. కానీ నేను 2 సార్లు పార్లమెంట్ లో మాట్లాడినా. ఇంతకుముందు రాజశేఖర్ చెప్పిన మాట, అయా ఈ మల్కాజిగిరి పార్లమెంట్ లో అన్ని రైల్వే